గురువుగారు, అంతటా భూమి ఆవరించి ఉన్న ప్రతి స్థలం నివాసయోగ్యం కాదు అని అంటారు. అయితే భూమి నివాసయోగ్యం అవునా కాదో తెలుసుకోవటం ఎలా? మత్స్య పురాణము ఈ వాస్తుశాస్త్రం యొక్క రహస్యాలను వివరించింది. సామాన్యంగా ఏదైనా ఫ్లాట్ కొనటానికి ఒక సివిల్ ఇంజనీర్ మన వెంట తీసుకువెళ్తే అక్కడ నీరు పడుతుందా లేదా అని ఆలోచన చేసి, రాయి కనపడితే ఇక్కడ మీరు తీసుకోండి, రాయి ఉంది కాబట్టి కింద నీరుంది అని మనకు తెలియజేస్తాడు. ఇది మనకు ఆధునిక విజ్ఞానాన్ని అభ్యసించటం వల్ల తెలిసిన విషయం. ఈ విషయాలన్నీ మనకు మత్స్య పురాణంలో, వాస్తుశాస్త్రంలో విపులంగా వివరించబడ్డాయి. అందుకే ఏ భూమినైనా కొనే ముందు ఆ భూమి యొక్క వర్ణాన్ని, ఆ భూమి యొక్క రుచిని, వాసనను, దిక్కును, వీటన్నింటినీ పరీక్షించి దాన్ని కొనే ప్రయత్నం చేయమన్నారు. అనంతరము ఆ భూమి ఆవాసయోగ్యము అయినదా కాదా అని తెలుసుకోవటం కోసం అక్కడ ఒక చిన్న గొయ్యి తీసి ఆ మట్టిని బయటికి తీయమన్నారు. తీసి మళ్ళీ ఆ మట్టిని ఆ గుంటలో నింపమన్నారు. మట్టి మిగిలితే అది శ్రేష్టమైన భూమి, మట్టి సరిపోకపోతే అది ఆవాసయోగ్యం కాని భూమి, మట్టి సరిపోతే అది మధ్యమ స్థాయి భూమి. ఇలా అనేకమైనటువంటి దృష్టాంతాలతో, ఆచరణీయ యోగ్యమైనటువంటి సాధనాలతో కొనే భూమి, ఆవాసంగా ఎంచుకునే స్థానము మనకు సరిపోతుందా లేదా అన్న విషయాన్ని అద్భుతంగా వివరించి చెప్పారు. ఈ విషయాలు మనకు అవగతమైతే ఆవాసాన్ని అద్భుతంగా మలుచుకొని అనునిత్యము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా జీవనం గడపటానికి ఆస్కారం లభిస్తుంది. కనుక పురాణంలో ఉన్న ఈ విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సంస్కృత జ్ఞానము కూడా పెద్దగా అక్కర లేకుండా ఆ శ్లోకాలకు తెనుగు అర్థాలతో ఈరోజు అవి లభ్యమవుతున్నాయి. కనుక అధ్యయనం చేసి ఆనందంగా అద్భుతమైన జీవనాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం.